రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మూడోసారి ప్రజల్లోకి వచ్చి ప్రజా సమస్యలను తెలుసుకోవడం, అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను వివరించడం లక్ష్యంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికను అమలు చేస్తోంది. 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా అచ్చంపేట పట్టణంలో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించబడింది. డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే డా చిక్కుడు వంశీకృష్ణ, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలను వివరించడం మరియు వారిని జాగ్రత్త పడేలా ఏర్పాట్లు చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మార్చి 6, 2026 నుండి మార్చి 15, 2026 వరకు పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి మున్సిపాలిటీ చేపడుతున్న అన్ని కార్యక్రమాలలో పాల్గొంటానని మరియు మనస వాచ కర్మన నా వంతుగా మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. దూరం నుంచి అన్నపెళ్ళి